మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ ఫోటో వినీలా గారి అమ్మగారి కార్యానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్. ఇక్కడ నేను ఇప్పుడు కింద వేపిస్తున్నాను చూడండి. మేము ఇంటర్వ్యూ పబ్లిష్ చేసిన రోజు 27 డిసెంబర్ 2024. అంటే ఒక మనిషి మీద మీ ఇష్టానికి ఎలాంటి నిందలైనా వేయొచ్చు అనుకుంటున్నారా? మీరు జనాన్ని మోసం చేయడానికి, మిమ్మల్ని మంచి వాళ్ళు ఇంకా ఏదో మీరు న్యాయం వైపు నిలబడుతున్నారు, నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు అని చూపించుకోవడం కోసం ఎంత దిగజారిపోతున్నారో మీకు తెలియట్లేదు. హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ ఫోటో వినీలా గారి అమ్మగారి కార్యానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్. ఈ ఒక్క ప్రూఫ్ చాలు వినీలా గారు వారి అమ్మగారి మరణాన్ని కూడా అడ్డు పెట్టుకొని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు అనేది ఈ ఒక్క ప్రూఫ్ చూస్తే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. మీరు కనుక అక్కడ ఇన్విటేషన్ కార్డ్ ని గమనించినట్లయితే వినీలా గారి అమ్మగారు జనవరి 9వ తేదీన కాలం చేసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వినీలా గారు మిమ్మల్ని అంటే వీడియోని ఎవరైతే చూస్తున్నారో జనాల్ని, అలాగే న్యాయం వైపు నిలబడ్డ మమ్మల్ని ఎలాంటి మాటలు అంటున్నారు, అలాగే ఎలా మోసం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు నేను మీకు పర్టికులర్ గా ప్రూఫ్స్ తో సహా చూపిస్తాను. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్ గా వినీలా గారు ఒక 2 ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూస్ లో ఆవిడ ఏం చెప్పారు అంటే, నేను అదే మానసీ నాయుడు గారితో ఏ ఇంటర్వ్యూ అయితే చేశానో ఆ ఇంటర్వ్యూ వల్ల వారి అమ్మగారు డిప్రెషన్ కి లోనై చనిపోయారు అని చెప్తున్నారు. ఓకే, ఆవిడ చెప్పారు, కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ అలాగే కంక్లూజన్ నేను ఇవ్వాలి కాబట్టి డెఫినెట్లీ నేను ఇస్తాను. My mother passed away. I never ever put this in any interview. My mother a మాట విని she cried. After 20 days my mother passed away. After 20 days her mother passed away. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది మొదటగా ఇచ్చిన ఇంటర్వ్యూలో. దేని కేసు పెట్టానా తెలుసా? అది అయిన తర్వాత మా మదర్ ఆ వీడియో చూసింది. మా మదర్ డిప్రెషన్ లోకి వెళ్ళింది, కళ్ళు తిరిగి కింద పడింది, కాలు ఫ్రాక్చర్ అయింది. మేము అసలు ఆ వీడియో గురించి మర్చిపోయాం. 23 days యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయింది. 23 days తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆవిడ కాలం చేశారు. ఇదొకటి. ఇప్పుడు ఈ చూపించే ఈ ప్రూఫ్ ఎవరితోనో కాదండో, నాతోనే మాట్లాడిన మాటలు. నీకు తెలియని విషయం కూడా చెప్పనా? నేను పర్సనల్ వీడియో నా 63 ఏళ్ళ మదర్ చూశారు. అది చూసిన నెక్స్ట్ డే లో షుగర్స్ అయ్యి పడిపోయి కాలు విరిగి యశోద హాస్పిటల్లో 35 days అడ్మిట్ అయ్యి ఇంటికి వచ్చిన 3rd day చనిపోయింది. చూస్తున్నారు కదా ఆవిడ ఏం చెప్తున్నారు అనేది. మొదట ఇచ్చిన ఇంటర్వ్యూలో డిప్రెషన్ కి గురయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యి ఆవిడ 20 రోజులు హాస్పిటల్లో ఉండి కాలం చేశారు అనేది ఒకటి చెప్పగా, రెండవ ఇంటర్వ్యూలో షుగర్ లెవెల్స్ లో అయిపోయి కాలు అంటే కళ్ళు తిరిగి కాలు విరిగి ఆ తర్వాత 23 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఒకటి చెప్పగా, నాతోనే మాట్లాడిన మాటల్లో ఆవిడ నేను చేసిన ఆ వీడియో వల్ల వారి అమ్మగారు చూసి షుగర్ లెవెల్స్ లో అయిపోయి కళ్ళు తిరిగి కాలు ఫ్రాక్చర్ అయ్యి 35 రోజులు యశోద హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చిన 3 రోజుల తర్వాత చనిపోయారు అని చెప్తున్నారు. అంటే ఏది నమ్మాలండి? సరే, దీనికి ఇంకొక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఏంటి అంటే, నేను ఇంటర్వ్యూ చేసిన దగ్గర నుంచి మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళేంత వరకు కూడా మీకు ప్రూఫ్స్ చూపించాలి కదా, చూపిస్తాను. ఇక్కడ నేను ఇప్పుడు కింద వేపిస్తున్నాను చూడండి. మేము ఇంటర్వ్యూ పబ్లిష్ చేసిన రోజు 27 డిసెంబర్ 2024. జనవరి 3వ తేదీన నాకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ రావడం జరిగింది. అలాగే జనవరి 4వ తేదీన నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అక్కడికి వినీలా గారు రాకపోవడం, అలాగే వచ్చిన వినీలా గారి హస్బెండ్ అనిల్ పట్నాయక్ గారు నా మీద ఎంత దురుసుగా ప్రవర్తించారు, ఎలాంటి వర్బల్ అబ్యూస్ చేశారు అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పడం కూడా జరిగింది. ఇంటర్వ్యూ 27వ తారీఖున పబ్లిష్ అయిందండి. ఆవిడ చెప్పినట్టే నా ఇంటర్వ్యూ చూసి
వారి అమ్మగారు నిజంగానే డిప్రెషన్ కి గురయ్యి బాధపడి షుగర్ లెవెల్స్ లో అయ్యి ఇలా వెళ్ళారని అనుకుందాం. జనవరి 9వ తేదీన వారి అమ్మగారు కాలం చేస్తే మరి ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా ఏమై ఉండాలంటారు? 20 రోజులు ఒకసారి, 23 రోజులు ఒకసారి, 35 రోజులు ఒకసారి, 35 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన థర్డ్ డేకి కాలం చేశారు అని చెప్తున్నారు. అంటే దీంట్లో ఏది నమ్మాలంటారు? పోనీ అలాగే క్యాలిక్యులేట్ చేద్దాం. 27వ తారీఖు తర్వాత నేను 4th కి వెళ్ళాను. పోనీ 27 నుంచి 3 డేస్ తర్వాత ఆవిడ ఆ వీడియో చూసి డిప్రెస్ అయ్యారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. 30వ తారీఖు నుంచి 20 రోజుల తర్వాత అంటే ఆబ్వియస్లీ 19వ తారీఖు కావచ్చు, లేదు 23 కంటే 22వ తారీఖు కావచ్చు, ఆబ్వియస్లీ లేదు 35 రోజులు అంటే ఫిబ్ మంత్ కి వెళ్ళిపోతుంది అనమాట. మరి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇన్విటేషన్ కార్డులు జనవరి 9వ తారీఖు నిజమా, లేకపోతే వినీలా గారు చెబుతున్న ఆ 3 మాటలు నిజమా? ఏది నమ్మొచ్చంటారు? అంటే ఒక మనిషి మీద మీ ఇష్టానికి ఎలాంటి నిందలైనా వేయొచ్చు అనుకుంటున్నారా? పోనీ నేను అదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నా మీద ఇలా వర్బల్ అబ్యూస్ చేస్తున్నాడు అని కేసు పెట్టడం ఎంతసేపు? అంటే చెయ్యకూడదా? మీరు కేసు పెట్టిన తర్వాత మేము చెయ్యకూడదని ఏమైనా రూల్ ఉందా? చెయ్యొచ్చు. కానీ నేను ఆ రోజున ఆగిపోయిన రీజన్ ఏంటి అంటే నేను మళ్ళీ మాట్లాడితే ప్రూఫ్స్ తోనే మాట్లాడాలి అని ఆ రోజు గట్టిగా నిశ్చయించుకున్నాను. కాబట్టి ఈ రోజు మళ్ళీ ప్రూఫ్స్ తోనే నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు జనాన్ని మోసం చేయడానికి మిమ్మల్ని మంచి వాళ్ళు ఇంకా ఏదో మీరు న్యాయం వైపు నిలబడుతున్నారు, నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు అని చూపించుకోవడం కోసం ఎంత దిగజారిపోతున్నారో మీకు తెలియట్లేదు. చివరికి మీ అమ్మగారి మరణాన్ని కూడా అడ్డు పెట్టుకున్నారు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి, జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతోంది, ఆవిడ ఇంకెన్ని మాటలు మార్చుతున్నారు అనేది. ఇదండి ఈ వీడియోలో నేను మీకు చెప్పాలి అనుకున్న విషయం. ఇక ఈ వీడియో చూసిన తర్వాత నిజాలు మీరే తెలుసుకోండి. థ్యాంక్ యూ.